Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Mark's Gospel, chapter 6, verse 50. నేటి దినము మన ధ్యానం కొరకు మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనం నుండి తీసుకొనబడింది. Be of good cheer, it is I, be not afraid. ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. Jesus had just finished feeding a crowd of 5,000 men with 5 loaves and 2 fishes. యేసుప్రభువారు అప్పుడే 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి వారిని పోషించాడు, తృప్తిపరిచాడు. Immediately after this, ఇదైన వెంటనే, according to Mark, Jesus rather abruptly told the disciples to get into a boat and go ahead of him. మార్కు రాసిన ప్రకారము వెంటనే ఉన్న పాటున యేసుప్రభువారు వారిని మీరు దోణిలో ప్రయాణం చేసి అద్దరికి వెళ్ళమని బలవంతం చేశారు. You go ahead of me. మీరు నాకు ముందుగా అక్కడికి వెళ్ళండి. So that is exactly what they did. అది సరిగ్గా వాళ్ళు అదే పని చేసినారు. According to John 6 from verses 16 to 18, యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుండి 12 వచనాల ప్రకారం, when the evening came, his disciples went down to the lake. When they got into a boat and set off across the lake for Capernaum, by now it was dark, and Jesus had not yet joined them. A strong wind was blowing, and the waters grew rough. Verses 16 to 18. 16 నుండి 18. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవచ్చుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. Though they were tired the whole day in feeding thousands of people, వేల కొలది ప్రజల్ని వారు పోషిస్తూ ఆ దినమంతా కూడా ఎంతో అలసిపోయి ఉన్నప్పటికీ, and obeying the command of Jesus, they started. యేసు ప్రభువారి యొక్క ఆజ్ఞకు లోబడి వారు ప్రయాణం సాగిస్తున్నారు. Imagine feeding 5,000 men. ఊహించండి, 5,000 మంది పురుషులని వారు పోషించారు, వడ్డించినారు వాళ్ళకి. We do not know how many women and children were also there. ఇంకా ఎంతమంది స్త్రీలు పిల్లలు ఉన్నారో మనకు తెలియదు. It was a huge task for them. వాళ్ళకి అది చాలా పెద్ద పనిగా ఉండింది. And they have finished it successfully. ఎంతో విజయవంతంగా ముగించినారు. Now they started as per the command of Jesus. యేసు ప్రభువారు చెప్పిన మాట ప్రకారముగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. But whole night it was again a great struggle. అయితే మళ్ళా రాత్రి అంతా కూడా ఒక పెద్ద పోరాటంలో ఉండినారు. It was a life and death situation. అది వారి జీవ మరణాల లాంటి పరిస్థితి. The disciples ended up spending a night on the storm-tossed sea and their master somewhere on the shore. శిష్యులు ఆ రాత్రి అలల చేత కొట్టబడుచున్నటువంటి ఆ దోణిలో వారి యజమానుడేమో ఎక్కడో దరికి దూరంగా ఉన్నాడు. The wind was blowing. గాలి మరి వస్తా ఉంది, గాలి వీస్తుంది. And the waves were getting bigger and bigger. అలలు పైకి లేస్తా ఉన్నాయి. And the boat was bouncing. ఇక దోణి కూడా తలక్రిందులు అవుతా ఉంది, ఎగురుతా ఉంది. Every one of them was struggling to keep the boat heading into the waves and across the lake. కాబట్టి ఈ అలల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ దోణిని వాళ్ళు నిలకడగా పెట్టడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. John tells that they rowed 3 to 4 miles in John 6:19. యోహాను 6వ అధ్యాయము 19వ వచనంలో ఆయన రాసిన ప్రకారము ఇంచుమించు 2 కోసుల దూరం వరకు వాళ్ళు నడిపించినారు. 3 to 4 miles. అంటే 3 నుండి 4 మైళ్ళ దూరం దాకా వెళ్ళినారు. John says యోహాను అంటున్నాడు, they had rowed about 520 or 30 furlongs. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తర్వాత, imagine, ఊహించండి, for 9 long hours they were rowing. 9 గంటల సేపు వాళ్ళు ఆ దోణి నడిపిస్తూనే ఉన్నారు. Oh, they were expert fishermen. వీళ్ళు చూడండి, చేపలు పట్టే దానిలో వీళ్ళు చాలా ప్రవీణులు. Storms were not new to them. తుఫానులు వాళ్ళకి కొత్త ఏమీ కాదు. But this storm was of great intensity. కానీ వీళ్ళు ఎదుర్కొన్న ఈ తుఫాను ఎంతో తీవ్రంగా ఉంది. It was something that they are facing for the first time in their lives. ఇది ఎట్లా ఉందంటే వారి జీవితంలో ఇలాంటి తుఫాను మొదటిసారి ఎదుర్కొన్నట్టు. Oh, that was a very long and a terrible night for them. అది వారికి ఎంతో సుదీర్ఘమైన రాత్రి, భయంకరమైన రాత్రిగా ఉండింది. That is a long time to be at the mercy of the wind and the waves. వారు ఆ గాలి, ఆ అలల మధ్యలో వారు ఎంతో సేపు ఉంటున్నారు. వాళ్ళు, I am sure the disciples were wondering, నిశ్చయంగా శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు అనుకుంటా, are we going to survive this storm? అసలు ఈ తుఫానులో మనం బ్రతికి బయటపడతామా? Where is Jesus? అసలు యేసు ప్రభు ఏడి? What are we doing here on the water during such a wind? ఇలాంటి గాలులు వీస్తున్న ఈ పరిస్థితిలో ఈ సముద్రంలో మనం ఏం చేస్తున్నాం? Why did Jesus tell us to go to the other side while he stayed behind? అసలు ఎందుకు యేసు ప్రభు ఆయన అక్కడ ఉండి మనల్ని మేము అద్దరికి పోమన్నాడు? Is he not
having any compassion on us. మనమంటే ఆయనకి ఏం జాలి లేదా? We are so tired feeding thousands of people. ఇన్ని వేల మందిని మనము పోషించి వాళ్ళకి వడ్డించి అలసిపోయి ఉన్నామే. Yet he asked us to sail during the night hours. అయినను రాత్రి అయింది, అప్పటికే ప్రయాణం చేయమంటాడు. Question after question. ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న. Endless questions filled their mind. అంతం లేని ప్రశ్నలన్నీ కూడా వారి మనసంతా నిండినాయి. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, almost all of us had these experiences in our Christian lives. దాదాపుగా మనలో ప్రతి ఒక్కరిమి మన క్రైస్తవ జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాం. They may not be of that intensity, ఇవి అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, but difficulties of various degrees. కానీ మనం ఎదుర్కొనే కష్టాలు వేరు వేరు స్థాయిల్లో ఉంటాయి. Sometimes they include serious health problems. కొన్ని పర్యాయాలు ఎంతో తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్య. Or sometimes they are financial constraints. కొన్నిసార్లు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. Sometimes family problems such as misunderstandings among the family members. కొన్నిసార్లు కుటుంబంలో సమస్యలు, కుటుంబస్తుల మధ్య అపార్థాలు. Sometimes fight among the family members. కొన్నిసార్లు కుటుంబస్తుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. Divorces. మరి విడాకులు జరుగుతుంటాయి. Stubborn and wayward children. మొండి పిల్లలు ఉంటారు, తిరుగుబాటులో ఉంటారు. Sometimes they will be addicted to the evil habits such as drugs. కొన్నిసార్లు దురలవాట్లకు బానిసలైపోయి మత్తు పదార్థాలకి బానిసలైపోయి ఉంటారు. Sometimes some bereavements. కొన్ని పర్యాయాలు మరి ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు All ఉంటాయి. these are storms in our lives. ఇవన్నీ కూడా మన జీవితంలోని తుఫానులే. Our difficulties are manifold. మనకున్న కష్టాలు నానా విధములైనవి. They vary in their nature. ఇవి స్వాభావికంగా ఒక్కొక్కటి వేరువేరుగా ఉండొచ్చు. We face the winds and waves and storms of life. మన జీవితంలో మనం గాలి, అలలు, తుఫాన్లను ఎదుర్కొంటుంటాం. And many times, like the disciples, we wonder why we have to struggle. అనేక పర్యాయాలు శిష్యుల వలనే అసలు మనం ఎందుకు ఇంత ప్రయాసపడాలి? Why we question where Jesus is through all these hours. మరి ఇంతసేపు అసలు యేసు ప్రభువు ఎక్కడున్నాడు అనే ప్రశ్నలు వస్తాయి. We sometimes ask ourselves whether we are even going to survive or not. కొన్నిసార్లు ఈ ప్రశ్న కూడా వస్తుంది, మనకు అసలు మనం బ్రతుకుతామా ఈ పరిస్థితిలో అనిపిస్తుంది. So in our portion, మన భాగంలో we are told how to respond to the storms of life. మన జీవితంలో ఎదుర్కొనే తుఫానులకి మనం ఎట్లా స్పందించాలి? More specifically, ఇంకా నిర్దిష్టంగా we are told what the Lord does during our life's troubles and trials. మన జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు, పరిస్థితుల్లో ప్రభు ఏం చేసినాడో అది మనకు గుర్తు. What he will be doing. ఆయన ఏమి చేస్తా ఉన్నాడు. That gives us the courage and strength to keep on going. అది మనం ముందుకు సాగిపోవడానికి ధైర్యాన్ని మనం బలపరుస్తూ ఉంటుంది. As I said, నేను చెప్పినట్లుగా every believer will have problems. ప్రతి విశ్వాసికి సమస్యలు ఉంటాయి. Though I am sharing this word now, ఇప్పుడు నేను మీతో వాక్యం I పంచుకుంటున్నప్పటికీ am having my own severe problems in my life. నా జీవితంలో కూడా ఎన్నో తీవ్రమైనటువంటి సమస్యలు I ఉన్నాయి. have my own storms. నాకు కూడా నా తుఫాన్లు ఉన్నాయి. Some of them can be shared and some storms we cannot even share with others. కొన్ని చెప్పుకునేవి, కొన్ని ఇతరులతో చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. The struggle will be between you and God. ఇది నీకు దేవునికి మధ్య పోరాటం గురించి. Never forget, the more you work for God, the more you are witnessing for Him, the more the problems will be. నువ్వు దేవుని కొరకు ఎంత ఎక్కువగా పని చేస్తే, దేవుని కొరకు ఎంత ఎక్కువగా సాక్షిగా జీవిస్తే మర్చిపోకు, నీకు శ్రమలు, కష్టాలు వస్తాయి. I know experientially the meaning of spending sleepless nights with tears. అనుభవపూర్వకమనే నేను ఎరుగుదును. కన్నీళ్లు నిద్రలేని రాత్రులు గడిపాను. Sometimes కొన్నిసార్లు problem seems to be insurmountable. We cannot సమస్యలు మనం ఇక దాన్ని అధిగమించలేమన్నట్టుగా, దాన్ని జయించలేమన్నట్టుగా ఉంటాయి. Even you also who are hearing this message, ఈ వర్తమానం వింటున్న మీరు కూడా may be going through some storm of life now. బహుశా ఇప్పుడు కూడా నీ జీవితంలో ఏదో తుఫాను గుండా వెళ్తున్నావేమో. But అయితే it is a very, very strong but. చూడండి ఎంత బలమైనటువంటి అయితే. By the end of the story, the disciples are full of courage. ఇక్కడ ఈ సంఘటన అంతంలోకి వస్తే, చివరికి వస్తే శిష్యులు ఎంతో ధైర్యంతో ఉండినారు. They are no longer afraid. ఇంకా భయపడడం లేదు వాళ్ళు. Why? ఎందుకు? What happened? ఏం జరిగింది అక్కడ? What is the reason for this sudden change? అకస్మాత్తుగా ఈ మార్పు చోటు చేసుకోవడానికి గల కారణం ఏమిటి? Mark wrote a very important point. ఇక్కడ మార్కు చాలా ప్రాముఖ్యమైన మాట రాస్తున్నాడు. He tells us, ఆయన మనతో చెప్తున్నాడు, the boat was in the middle of the lake. ఇప్పుడు ఆ దోణి సముద్రం మధ్యలోనికి పోయింది. And he means Jesus was alone on the land. యేసు ప్రభువారేమో ఆ దరిన ఒంటరిగా ఉన్నాడు. This is how Mark portrayed the situation. ఇది మార్కు అక్కడ ఉన్న ఆ సన్నివేశాన్ని చూపిస్తున్నాడు. Yeah, it is a lesson to us. ఇది మనకి పాఠం. Whenever the master is absent from the disciples, they found themselves in distress. యజమానుడు, వారి బోధకుడు
ఆ శిష్యుల నుండి దూరంగా ఉన్న సందర్భాలన్నింటిలో కూడా వారు ఎంతో కృంగుదల్లో బాధలో ఉన్నట్టుగా అనుభవించారు. That was certainly the case here. నిశ్చయంగా అదే పరిస్థితి ఇక్కడ కూడా. And that is certainly the case with us too. నిశ్చయంగా మనతో కూడా అదే జరుగుతుంది. That is the reason why Moses pleaded the Lord. ఆ కారణాన్ని బట్టి మోషే దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. If you won't come with us, O God, don't take us. నీ సన్నిధి మాతో రాని ఎడల, నీవు మాతో రాకపోతే దయచేసి మమ్మల్ని తీసుకొని The పోవద్దు. presence of God will make all the difference. చూడండి, దేవుని సన్నిధే వ్యత్యాసాన్ని కలిగించేది. Ultimately, we read in Exodus 33:14. చివరికి నిర్గమకాండ 33:14 మనం The Lord చదువుతాం. said, "My presence shall go with thee, and I will give thee rest." దేవుడు చెప్పినాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను. So therefore, whatever we do, కాబట్టి మనం ఏది చేసినా, or wherever we go, మనం ఎక్కడికి వెళ్ళినా make sure of His presence. ఆయన సన్నిధిని నిశ్చయపరచుకో. Is He coming with you or not? You have to ascertain it. ఆయన నీతో కూడా వస్తున్నాడా లేదా నిశ్చయపరచుకో. And secondly, రెండవది, Jesus saw the disciples struggling. యేసుప్రభు వారు శిష్యులు ఎంతో కష్టపడుతున్నట్టు చూశారు. He knew their danger. వారికి ఉన్నటువంటి అపాయాలన్నీ ఆయనకు తెలుసు. He knew all about the wind and waves. గాలి, అలలు ఇవన్నీ ఆయనకు తెలుసు, He చూస్తా knew how ఉన్నాడు. long they had been out there. ఎంతకాలం, ఎంతసేపటి నుంచి వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారో కూడా ఆయనకు తెలుసు. And He knows everything about each of us. మనలో ప్రతి ఒక్కరి గురించి సమస్తము ఆయనకు తెలుసు. He knows your concerns. నీకున్నటువంటి చింతలేమిటో తెలుసు He ఆయనకి. knew your troubles. నీకున్న కష్టాలు He తెలుసు knew ఆయనకి. your heartaches. నీకున్నటువంటి ఆ గుండె బద్దలే పరిస్థితులు కూడా తెలుసు He ఆయనకి. knew your tears, your pains and your sorrows. నీ కన్నీళ్లు, నీ వేదన, నీ దుఃఖము అంతా తెలుసు ఆయనకి. So He went out to them walking on the lake. ఇక నీళ్ల మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గర పోయినాడు He ఆయన. revealed Himself as He really was. He showed His power. ఆయన వాస్తవంగా ఏమై ఉన్నాడో తన యొక్క శక్తి, అధికారం అంతా కూడా వాళ్ళకి He చూపిస్తున్నాడు. revealed His glory, His power and His might. ఆయన మహిమ, ఆయన అధికారము, ఆయన బలమును వాళ్ళకి And He చూపించాడు. was assuring the disciples of His presence with them. మరి ఆయన సన్నిధి వారితో కూడా ఉందని శిష్యులకు నిశ్చయపరుస్తున్నాడు. Not only that, అంతేకాకుండా, I am with you in the storm which you are facing. మీరు ఎదుర్కొంటున్న ఈ తుఫానులో నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. Please catch the word. ఆ మాట మీరు గమనించండి, పట్టుకోండి ఆ మాట. It is I. నేనే అంట. In these words we hear the echoes of the great I am that I am of God to Moses. ఈ మాటల్లో నేనే ఉన్నవాడను మోషేతో చెప్పిన మాటలు మనకి ఇక్కడ మళ్ళీ So ప్రతిధ్వనిస్తున్నాయి. we all know how he calmed the storm. ఆయన ఏ విధంగా తుఫానుని నిమ్మలపరిచాడో మనందరికీ తెలుసు. And we all know how they reached the shore safely. ఏ విధంగా వారు దరిని వారు సురక్షితంగా చేరుకున్నారో మనకు తెలుసు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి see సహోదరులు, the faithfulness of God. దేవుని యొక్క నమ్మకత్వం చూడండి. He appears on the scene exactly on the right time. సరిగ్గా సరి అయిన సమయంలో సముద్రం దగ్గరికి ఆయన వచ్చాడు This morning, ఈ ఉదయకాలం. my question is, నా ప్రశ్న ఏమిటిదంటే, are you going through the trials of life? నీ జీవితంలో కష్టాలు గుండా వెళ్తున్నావా? Are you in the midst of a storm? నీవు కూడా తుఫాను మధ్యలో చిక్కుకొని ఉన్నావా? Are you facing restlessness because of your wayward children? చూడండి, దారి తప్పిన పిల్లల్ని బట్టి నెమ్మది లేకుండా ఉన్నావా? Remember, Jesus Christ knows it. గుర్తుంచుకో, ఇవన్నీ కూడా యేసు ప్రభువారికి తెలుసు. But you have to cry unto Him in prayer. అయితే ప్రార్థనలోను ఆయనకు మొరపెట్టాలి. He will appear on the scene in the right moment. సరి అయిన సమయంలో ఆ దృశ్యంలో ఆయన ప్రత్యక్షం అవుతాడు. His name is the great I am. ఆయన పేరు నేనే అనేది. This morning, ఈ ఉదయకాలం may God help you to glean some valuable thoughts from this incident. ఈ సంఘటన నుండి కొన్ని విలువైనటువంటి పరిగె ఏరుకునిలాగిన దేవుడు సహాయం చేయనుగా. May God help you to apply these truths in your life. ఈ సత్యాలని జీవితానికి అన్వయింపజేసుకున్నట్లు దేవుడు సహాయం చేయనుగా. If you fear God, నీవు దేవునికి భయపడితే you really need fear nothing else. దేనికి భయపడే అవసరం లేదు. The only antidote to fear is faith. ఇక నువ్వు భయానికి నీకు మందు ఏమిటంటే విశ్వాసమే. You must have faith. నీకు విశ్వాసం ఉండాలి. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృపగల దేవా, Lord, we are so thankful unto the recorded experience of the disciples on the, oh Lord, stormy sea. దేవా, తుఫానుతో ఉన్న సముద్రంలో వారు శిష్యులు ఎదుర్కొన్న ఈ అనుభవం, రాయబడినటువంటి అనుభవాన్ని బట్టి వందనాలు. Though they are tired throughout the day feeding thousands of people, they obeyed thy voice and they started sailing. దినమంతా అలసిపోయి వేలాది మంది ప్రజలను వారు వడ్డించినప్పటికీ ప్రభా, నీ మాటకి లోబడి వాళ్ళు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. Lord, we can understand from this portion that though we obey your word, sometimes we will face storms. నీ మాటకి లోబడి వెళ్ళినప్పటికీ కూడా కొన్నిసార్లు మా జీవితంలో తుఫాన్లు ఎదుర్కోవాలన్న సంగతి మాకు అర్థమవుతుంది. But thou art a God of the wind and waves. అయితే దేవా,
గాలి అలలకి నీవు దేవుడు The ఉన్నావు. storm will obey thee. ఓ దేవా, తుఫాను నీకు లోబడుతుంది. You are mindful of us. దేవా, నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు, మా గురించి అన్ని O పట్టించుకుంటున్నావు. Lord, you are intercessing on our behalf. మా పక్షంగా నువ్వు విజ్ఞాపన You చేస్తున్నావు. will come to the scene exactly on the right time. సరిగ్గా ప్రభా, మీరు సరైన సమయంలో మీరు ఆ దృశ్యంలోనికి వస్తారు. Help us to have this, O Lord, strong faith in our lives. మా జీవితంలో బలమైన ఇలాంటి విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం Probably చేయండి. some of our dear ones who are hearing this message may be going through some storms of life. ఈ మాటలు వింటున్న మా ప్రియులు కొందరు బహుశా ఇలాంటి తుఫాను పరిస్థితి గుండా వెళ్తున్నారేమో. Lord, winds are blowing in their lives. దేవా, వారి జీవితంలో గాలులు వీస్తున్నాయి. Lord, waves are rising higher and ఓ higher. దేవా, వారి జీవితంలో అలలు పైకి Lord, లేస్తున్నాయి. their boat is tossed to and fro. ఓ దేవా, వారి యొక్క దోణి అలలకి కొట్టుకుంటా ఉంది. And the storm is intensifying. తుఫాను ఇంకా తీవ్రతరం Oh, అవుతుంది. they are crying. దేవా, వారు మొరపెడుతున్నారు. Look unto them. వారి వైపు చూడండి. Be thou very near unto them. దేవా, వారికి ఇంకా సమీపంగా ఉండండి. Enable them to, O Lord, feel thy presence. దేవా, నీ సన్నిధిని స్పర్శించలాగానే చేయండి. That fear may be replaced by faith. ఓ ప్రభా, విశ్వాసం చేత ఆ భయం తొలగించబడును గాక. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. Comfort our dear children. మా ప్రియులైన వారందరిని ఆదరించను, In ఓదార్చండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.